హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పుదీనా చట్నీ అయితే చేసి చూపిస్తున్నాను మీకు. దానికోసం అయితే కావాల్సినవి చూడండి ఏమేమి తీసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను. కడాయి వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి వేపుకోవాలి కదా, ఎండుమిర్చి ఫ్రై చేస్తున్నాను. ఫ్రై అయినాయండి, తీసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ పల్లీలు ఫ్రై చేసుకుంటున్నాను. దోరగా వేయించుకోవాలి పల్లీలను అయితే. అవి కూడా ప్లేట్లోకి తీసుకుంటున్నాను. నెక్స్ట్ ధనియాలు 1 స్పూను, మెంతులు అయితే తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు అయితే తీసుకున్నాను. అవి కూడా ఫ్రై చేసుకోవాలి, అడుగంటకుండా నల్లగా మాడకుండా ఉండాలి. ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడైతే టమాటాలు తీసుకున్నాను. టమాటాలు కూడా సపరేట్గా వేయించుకోవాలి. అవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి. అదే కడాయిలో ఇప్పుడు పుదీనా ఉంది కదా, కట్ చేసి కోసి పెట్టుకున్నది, పుదీనా వేసి ఫ్రై చేసుకోవాలండి. అది కూడా తీసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. ప్లేట్లో అన్నీ చల్లారిన తర్వాత అన్నీ మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. మిక్సీ పట్టుకోవాలి కదా. దానిలో కొంచెం చింతపండు పెట్టుకున్నాను, అది వేసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర అయితే వేస్తున్నాను. మిక్సీ పట్టానండి, ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ కొంచెం ఉప్పు అయితే వేస్తున్నాను. పుదీనా ఉంది కదా ఫ్రై చేసి పెట్టుకుని, అది వేస్తున్నాను. ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. చూసారుగా, ఇట్లా మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకున్నాను. దీనికోసం అయితే తాలింపు పెట్టుకోవాలి కదా. ఫస్ట్ కడాయి పెట్టుకున్నాను, తాలింపు పెట్టుకున్నాను. అది గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను, పచ్చడి గిన్నెలోకి. చూసారు కదా, ఒకసారి ట్రై చేయండి.